హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సమీరా రియల్ ఎస్టేట్. నా పేరు గౌస్ భాషా. మీలో ఎవరైనా కొత్త వాళ్ళు మా ఛానల్ని చూస్తుంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెల్లూరు పరిధిలో సేల్స్కి ఉన్న ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ వివరాలతో మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు నెల్లూరు సిటీ రూరల్లో ఒక 2 కార్లు పార్కింగ్ కలిగి ఉన్న ఒక 3 BHK హౌస్ సేల్స్కి మీ ముందుకు తీసుకురావడం జరిగిందండి. ఈ హౌస్ చాలా విశాలంగా ఉంటుంది. బెడ్రూమ్స్ కానివ్వండి, హాల్ కానివ్వండి, పార్కింగ్ ఏరియా కానివ్వండి, అంతా కూడా చాలా ఓపెన్ ప్లేస్, చాలా పెద్దదిగా ఉంటాయండి. ఇప్పుడైతే మనం హౌస్ యొక్క వెల్యువేషన్ కవర్ చేస్తున్నాం చూడండి. వర్క్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా వర్క్ అయితే చాలా బాగా చేయించున్నారు. మెటీరియల్ కూడా మంచి మెటీరియల్ అయితే ఉపయోగించున్నారండి. ఇప్పుడైతే మనము వెల్యువేషన్ కవర్ చేసుకొని పార్కింగ్ ఏరియాలోకి వచ్చేసామండి. ఇక్కడ 2 కార్ల వరకు పార్కింగ్ చేసుకొని బైకులు కూడా 2 పార్కింగ్ చేసుకునే దానికైతే అవకాశం ఉంటుంది. చాలా విశాలంగా ఉంటుందండి పార్కింగ్ ఏరియా కూడా. అదేవిధంగా హాలు, సెట్ బ్యాక్ ఏరియా కూడా చూడండి, ఒక 4 అడుగుల వరకు వదిలిండారండి. మరొకసారి పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి. ఈ హౌస్కి సంబంధించి ఏ బ్యాంకులో, గవర్నమెంట్ బ్యాంక్ కానివ్వండి, ప్రైవేట్ బ్యాంక్ కానివ్వండి, ఏ బ్యాంకులో అయినా కూడా లోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంటి ముందు 40 ఫీట్ సిమెంట్ రోడ్డు కూడా ఉన్నాయండి. ఇప్పుడు పార్కింగ్ ఏరియాలో ఉన్న ఇంటి యొక్క మెట్లు కవర్ చేస్తున్నాం చూడండి. ఇదంతా కూడా మెయిన్ డోర్ కవర్ చేస్తున్నామండి. టేక్ వుడ్ వర్క్తో చేశారండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ కవర్ చేస్తున్నాం చూడండి. ఇది మెయిన్ డోర్ అండి. డిజైన్ కూడా మంచిగా వచ్చింది. ఇప్పుడైతే మనం మెయిన్ డోర్ తీసుకొని అయితే లోపలికైతే ఎంటర్ అవుతున్నాము. హాల్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి చూడండి. ఇది మన హాల్లోకి ఎంటర్ అయిపోయాము. ఎదురుగా టీవీ యూనిట్ కానివ్వండి, అదేవిధంగా డైనింగ్ ఏరియాకి, హాల్ ఏరియాకి పార్టీషన్ చేసిన వుడ్ వర్క్ చూడండి, చాలా బాగా చేయించి ఉన్నారు. ఇది పైన సీలింగ్ అండి. ఈ హౌస్ యొక్క స్థలం వచ్చేసి 33 అంకణాలండి. కన్స్ట్రక్షన్ వచ్చేసి 30 అంకణాల వరకు వస్తుంది. 3 బెడ్రూమ్స్ వస్తాయండి. మాస్టర్ బెడ్రూము, చిల్డ్రన్స్ బెడ్రూము, అదేవిధంగా గెస్ట్ బెడ్రూమ్ కూడా ఇచ్చున్నారు. 2 బెడ్రూమ్స్లో అటాచ్డ్ వాష్రూమ్స్ ఉంటాయండి. గెస్ట్ బెడ్రూమ్స్ పక్కనే కూడా వాష్రూమ్ ఇచ్చున్నారు. ఇప్పుడు టీవీ యూనిట్ కవర్ చేస్తున్నాం చూడండి. ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. హౌస్ మెటీరియల్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ అయితే ఉపయోగించారని చెప్పవచ్చు. ఇప్పుడైతే మనం మాస్టర్ బెడ్రూమ్లోకి ఎంటర్ అయిపోయామండి. ఇదంతా కూడా టీవీ యూనిట్ సూపర్గా వచ్చిందని చెప్పవచ్చు. బెడ్రూమ్స్ కానివ్వండి, బెడ్రూమ్స్లో ఉన్న వుడ్ వర్క్ చూడండి, కబోర్డ్స్ అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. మాస్టర్ బెడ్రూమ్లో టీవీ యూనిట్ కూడా ఇచ్చున్నారండి. అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చున్నారు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చున్నారు. ఇది డ్రెస్సింగ్ టేబుల్ అండి. పక్కనే అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చున్నారండి. మాస్టర్ బెడ్రూమ్ యొక్క అటాచ్డ్ వాష్రూము. ఇది వాష్రూమ్ అండి. ఇక్కడైతే వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చిందండి. వెస్ట్ ఫేసింగ్ వస్తుందండి. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసి ధనలక్ష్మీపురం దగ్గర వస్తుంది. ఈ హౌస్ యొక్క బడ్జెట్ 1,20,00,000 చెప్తున్నారండి. మెయిన్ రోడ్డుకి చాలా దగ్గరగా ఉంటుందండి ఈ హౌస్ యొక్క లొకేషను. 3 BHK హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగు, G+1 కూడా పర్మిషన్ ఉంది. కార్ పార్కింగ్, 2 కార్లు పార్కింగ్ చేసుకుని బైక్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. మెయిన్ రోడ్డుకి ఓన్లీ 200 మీటర్స్ మాత్రమే ఉంటుందండి. లేఅవుట్లో CC రోడ్డుకు 40 ఫీట్ రోడ్స్ కూడా ఉన్నాయి. అదేవిధంగా CC రోడ్స్ కానివ్వండి, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కానివ్వండి, కరెంటు 3 ఫేజ్ కరెంట్, ఎలక్ట్రిసిటీ లైన్ కూడా ఇచ్చున్నారు. 24 అవర్స్ సెక్యూరిటీ పరంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా నెల్లూరులో రైల్వే స్టేషన్ కూడా చాలా దగ్గరగా ఉంటుంది. కృష్ణాపట్నం పోర్ట్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. VBAR స్కూలు, శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ, బొలిని నర్సింగ్ కాలేజీ, రెయిన్బో ఇంటర్నేషనల్ స్కూల్ కూడా చాలా దగ్గరగా ఉంటుందండి. నారాయణ స్కూలు, అపోలో హాస్పిటల్ కూడా మనం ఒక 5 మినిట్స్లోనే వెళ్ళిపోవచ్చు అండి హౌస్ దగ్గర నుండి. ఇది కిచెన్ ఏరియా కవర్ చేస్తున్నాం చూడండి. ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి. పక్కనే కూడా చిల్డ్రన్స్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం మనం. ఇప్పుడు పూజా ఏరియా కూడా ఇచ్చున్నారండి పక్కనే.
చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా టీవీ యూనిట్ ఇచ్చున్నారండి. టీవీ యూనిట్ కానివ్వండి, అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చున్నారు. ఇది అటాచ్డ్ వాష్రూమ్ అండి. పక్కనే కబోర్డ్స్ పక్కనే ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనం కవర్ చేద్దాము. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చున్నారండి. చూడండి, ఇప్పుడైతే మనం చిల్డ్రన్స్ బెడ్రూమ్లో ఉన్న అటాచ్డ్ వాష్రూమ్ కూడా కవర్ చేస్తున్నాము. చాలా విశాలంగా ఉంటుందండి. వాష్రూమ్ కూడా చాలా పెద్దదిగా ఇచ్చున్నారు. మాస్టర్ బెడ్రూమ్తో కంపేర్ చేసుకుంటే కొంచెం చిన్నదిగా అనిపిస్తుంది. ఎదురుగా మనం ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నామండి. ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ పక్కనే ఇచ్చున్నారు. అది కూడా మనం కవర్ చేద్దాము. వుడ్ వర్క్ అయితే చేసేస్తున్నారండి. ఇక కబోర్డ్స్ కూడా ఉన్నాయి. పైన సీలింగ్ కూడా కంప్లీట్ చేసేసి ఉందండి. ఓవరాల్గా హౌస్ సూపర్గా ఉంటుందని చెప్పవచ్చండి. మెటీరియల్ దగ్గర ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి మెటీరియల్ ఉపయోగించున్నారండి. ఫౌండేషన్ కూడా చాలా బాగా ఉంటుంది. ఎలక్ట్రికల్ మెటీరియల్ కానివ్వండి, ప్లంబింగ్ మెటీరియల్ కానివ్వండి, మంచి మెటీరియల్ ఉపయోగించున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొన్ని వివరాల కొరకు మా నెంబర్ 9494799882ను సంప్రదించవచ్చు. మా ఛానల్ను చూస్తూ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.